వనవాసం ముగిసిన తర్వాత పాండవులు అజ్ఞాతవాసం కోసం మారువేషంలో ఒక ఊరికి చేరుకుంటారు. అయితే అక్కడ వారు ఉండేందుకు ఒక బ్రాహ్మణుడు చోటిచ్చి ఆదరిస్తాడు. పాండవులు రోజు భిక్షాటన చేసి వచ్చిన భోజనాన్ని కుంతీదేవికి ఇచ్చేవారు. అయితే కుంతీదేవి ఆ భోజనాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని భీముడికి, మిగతా భాగాన్ని మిగిలిన 4 కొడుకులకు ఇచ్చేది. ఒకరోజు కుంతీదేవి అలాగే భీముడు ఇంట్లో ఉన్న సమయంలో వారికి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు బోరున ఏడుస్తూ ఉంటాడు. అయితే కారణం అడిగిన కుంతీదేవికి ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు. ఊరవతల కొండ గుహలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడికి రోజు ఒక బండి నిండా అన్నం, అలాగే ఆ బండిని లాక్కెళ్ళడానికి 2 ఎడ్లు, అలాగే ఆ బండిని తోలడానికి ఒక మనిషి ఆ రాక్షసుడికి భోజనంగా పంపించాల్సి ఉంటుంది. ఇది ఊరు చేసుకున్న ఒప్పందం. అయితే ఇవాళ నా ఇంటి వంతు, ఈరోజు నా కొడుకుని భోజనంగా పంపాల్సి ఉంటుంది అని చెప్పి ఇంకా బోరున ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆయన్ను ఓదారుస్తూ కుంతీదేవి, ఈరోజు నీ కొడుకు బదులు నా కొడుకు అయిన భీముణ్ణి పంపిస్తాను అని చెప్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాండవ సోదరులు అలాగే బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు కుంతిమాతని. ఆ సమయంలో కుంతీదేవి, తల్లిగా భీముని బలమేంటో నాకు పూర్తిగా తెలుసు. నా చేతిలో నుండి పుట్టగానే కిందకి జారిపడ్డ భీముడి దెబ్బకి కొండలే పిండి పిండి అయ్యాయి, కాబట్టి మీరేం భయపడద్దు అని చెప్పి పంపిస్తుంది. వెళ్లే ముందు ఊరి వాళ్ళంతా కలిసి భీముడికి ఇష్టమైన ఆహారం ఇస్తారు. అయితే దారిలో అది సరిపోక బకాసురుడికి ఇచ్చిన ఆహారాన్ని కూడా తినేస్తాడు భీముడు. భీముడు బకాసురుడితో మల్ల యుద్ధం చేస్తాడు. ఎందరినో పొట్టను పెట్టుకున్న ఒక రాక్షసుడు భీముడి పిడిగుద్దులకు రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. ఆ తర్వాత బకాసురుడి తలను బండికి కట్టి లాక్కుంటూ ఊర్లోకి తీసుకెళ్తాడు భీముడు. భగవంతుడే భీముడి రూపంలో వచ్చాడని ఊరంతా సంతోషపడతారు. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.